Hello, story lovers. Welcome back to my channel. Madly in Love Part 234. విరాట్ మాటలు వినగానే మూవీలో దయ్యం తల వెనక్కి తిరిగినట్టు అందరి తలలు ఒక్కసారిగా విరాట్ వైపు తిరిగేసరికి విరాట్ దెబ్బకి దడుచుకొని వీపు చరుచుకుంటూ తూతూ ఎందుకు అంత డేంజరస్గా చూశారు అని అడిగేసరికి ఇప్పుడే దక్ష ఏడుస్తుంది ఎందుకు వెళ్తున్నావని అడిగావు, మళ్ళీ ఇప్పుడు వాడు వెళ్లాల్సిందే అంటున్నావు, ఏంటి మీ ప్లాను అని దీక్షిత అడిగేసరికి ప్లాను లేదు పథకం లేదు, నేను దానికి సపోర్ట్ చేసినప్పుడే మీరు నన్ను చూసినట్టు వాడు నన్ను సీరియస్గా చూశాడు, అందుకే భయం వేసి వాడికి సపోర్ట్ చేశా అని విరాట్ అనగానే అందరూ డౌట్గా చూస్తూ కర్ణ వైపు తిరిగారు. ఏంటి నువ్వు కూడా అలాగే మాట్లాడతావు, జాతర జరిపించేది వీళ్ల కోసం అయితే వాడు లేకపోతే ఎలా అని తాతగారు భార్యని కోపడేసరికి వాడి భార్య ఉంది కదా, పైగా వాళ్ళు చేయాల్సినవన్నీ చేసేశారు, ఇంకా జాతర దానంతట అది జరిగిపోతుంది, ఇప్పుడు వాడు ఉండి మాత్రం ఏం చేస్తాడు, వాడు వెళ్తాను అంటున్నాడు వెళ్ళనివ్వండి, అనవసరంగా విసిగించకండి, దక్ష ఏడవకు, ఇదివరకు ఒకసారి ఏడ్చి పంపించినందుకే ఆస్ట్రేలియా వెళ్ళాలనుకున్నప్పుడు ఏం జరిగింది మర్చిపోయావా, 3 రోజులు ఎక్కడికి వెళ్ళిపోయాడో కూడా తెలియలేదు అనగానే దక్ష వెంటనే కళ్ళు తుడుచుకుంది. నువ్వు బయలుదేరు, భార్య కాబట్టి, పైగా పెళ్ళైన కొత్త కాబట్టి దానికి బెంగ భయం ఉంటాయి, నువ్వు త్వరగా రావడానికి ట్రై చేయి బంగారం అని మనవడి చెంప తట్టి చెప్పేసరికి సరేనానమ్మా జాగ్రత్త అని చెప్పి బయట డ్రైవర్ కార్తో రెడీగా ఉండేసరికి వెళ్ళి కూర్చున్నాడు కర్ణ. దక్ష మాత్రం మొహం తిప్పుకొని నిలబడేసరికి ఓయ్ ఏంటి అక్కడే నిలబడ్డావు, వెళ్తున్నాను కదా బాయ్ చెప్పవా అని అడిగేసరికి మీరు వెళ్తున్నానని నాకేమైనా చెప్పారా, మీ నాన్నమ్మ గారికి చెప్తున్నారు, ఆవిడని చెప్పమని చెప్పండి, మీరు తిరిగి వచ్చాక కూడా నేను మీతో అస్సలు మాట్లాడను అని దక్ష కోపంగా లోపలికి వెళ్ళిపోవడంతో వెళ్తున్న ఆమెని బాధగా చూస్తూ కర్ణ డ్రైవర్ వైపు స్టార్ట్ చేయమన్నట్టుగా చూశాడు. కర్ణ హైదరాబాద్ చేరుకోవడానికి పూర్తిగా తెల్లవారిపోయి మధ్యాహ్నానికి దగ్గరగా ఉండేసరికి సార్ లంచ్ చేసి వెళ్దామా, బ్రేక్ఫాస్ట్ కూడా చేయకుండా స్ట్రైట్గా వచ్చేసామని డ్రైవర్ చెప్పేసరికి నువ్వు లంచ్ చేసేసి నాకు మాత్రం ఫ్రూట్ సలాడ్ తీసుకుని రమ్మని చెప్పడంతో ఓకే సార్ అంటూ డ్రైవర్ లంచ్ చేసి కర్ణ కోసం ఫ్రూట్ సలాడ్ తీసుకుని వచ్చాడు. కర్ణ తింటూ వెనక సీట్లో కూర్చుంటే డ్రైవర్ సార్ ఇంటికి వెళ్దామా అకాడమీకి వెళ్దామా అనగానే అకాడమీకి పోనివ్వు అని చెప్పాడు. అకాడమీకి వెళ్లి తను పెట్టాల్సిన కొన్ని ఇంపార్టెంట్ సంతకాలు పెట్టి వెంటనే డ్రెస్ చేంజ్ చేసుకుని బయటికి రావడంతో అందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే పని చూసుకోండి అని వాళ్ళందరికీ సీరియస్గా చెప్పి కర్ణ బయలుదేరిపోయిన తర్వాత ఉదయ్ అపార్ట్మెంట్ ముందు డ్రైవర్ కార్ ఆపి ఇదే సార్ మీరు చెప్పిన వ్యక్తి ఉండే అపార్ట్మెంట్ అనగానే పాడుబడిపోయినట్టుగా ఉన్న బంగాళ వైపు చూసి ఇదేంటి వాడేదో స్టార్టప్ కంపెనీ పెట్టాడు వాడి బెస్ట్ ఫ్రెండ్స్తో అని అన్నారు, ఇలాంటి అపార్ట్మెంట్లో ఉన్నాడేంటి, ఎప్పుడు కూలుతుందో కూడా తెలీదు అన్నాడు కర్ణ. నిజమే సార్, స్టార్టప్ కంపెనీ పెట్టారు కానీ సరిగ్గా పెర్ఫార్మెన్స్ ఇవ్వకుండా ఎప్పుడు చూడు ఏదో వేరే పని చూసుకుంటూ ఆఫీస్కి రాకుండా ఆఫీస్ వర్క్స్ చూసుకోకపోయేసరికి ఫ్రెండ్స్ అందరూ కలిసి అతన్ని పార్ట్నర్షిప్లో నుంచి తీసేశారంట. ఇప్పుడు ఫ్రెండ్స్ అందరూ కలిసి పార్ట్నర్షిప్లో కంపెనీ పెట్టుకున్నప్పుడు అందరి పర్ఫార్మెన్స్ సమానంగా ఉండాలి కదా, పర్ఫార్మెన్స్ చేయను కానీ ప్రాఫిట్ మాత్రం కావాలి అంటే ఎవరు ఒప్పుకుంటారు, అందుకే ఫ్రెండ్స్ అందరూ వాడిని పంపించేశారు అని అన్నాడు డ్రైవర్ పక్కన కూర్చున్న ఏజెంట్.
మరి వాడి పేరెంట్స్ అని అడిగేసరికి కొడుకు కోసం పొలాలు అమ్మి మరి స్టార్టప్‌లో పెట్టుబడి పెట్టారు. దానివల్ల బాగా లాసొచ్చింది. దాంతో ఇక్కడ ఉన్న ఇల్లు కూడా అమ్ముకొని ఊరికి వెళ్ళి అక్కడ ఏవో కూలి పనులు చేసుకుంటున్నారని తెలిసింది అని చెప్పేసరికి, సరే ప్రస్తుతం ఫుడ్ కోసం వీడేం చేస్తున్నాడు అని అడిగాడు కర్ణ. అతను ఏదో చెప్పబోతూ ఉండేసరికి దక్ష మొబైల్ నుంచి కర్ణకి మెసేజ్ రావడంతో 1 మినిట్ అని చెప్పి కర్ణ మెసేజ్ ఓపెన్ చేయడంతో ఐ హేట్ యూ. మీరు తిరిగి వచ్చినా సరే నేను మీతో మాట్లాడను గాక మాట్లాడను అని చెప్పేసరికి నవ్వుతూ ఐ లవ్ యూ అని హార్ట్ ఎమోజీ పంపించేసి మొబైల్ పాకెట్లో పెట్టుకొని ఏజెంట్ వైపు కంటిన్యూ చేయమన్నట్టుగా చూసేసరికి వాడు ప్రస్తుతానికి ఏమీ చేయట్లేదు సార్. వీడు చేసే పనికిమాలిన పనుల్లో తోడుగా ఉండే కొంతమంది డబ్బు సహాయం చేస్తున్నారు. దాంతో ఫుడ్ తెచ్చుకున్నాడు. రెంట్ కట్టకపోయేసరికి అపార్ట్మెంట్‌కి ఓనర్ పంపించేసరికి ఇందులో వచ్చి ఉంటున్నాడు అన్నాడు ఆ వ్యక్తి. అయితే వాడు ఎవరెవరితో కాంటాక్ట్‌లో ఉంటున్నాడో తెలియాలి. అంతేకాదు తక్కువ ఎవరితో మాట్లాడుతున్నాడో, అంతేకాదు ఎవరినైనా కలుస్తున్నాడా, ఏదైనా సీక్రెట్ మీటింగ్ పెడుతున్నాడా కూడా నాకు తెలియాలి అని చెప్పేసరికి ఓకే సార్. మీకు ఈవినింగ్ లోపు తెలుసుకొని చెప్పడానికి ట్రై చేస్తాను అన్నాడు అతను. అతను అక్కడి నుంచి దిగి ఎవరికీ డౌట్ రాకుండా వెళ్ళిపోవడంతో సార్ ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలి అని డ్రైవర్ అడిగేసరికి కర్ణ బాగా ఆలోచించి దక్ష వాళ్ళ అదే మీ మేడం వాళ్ళ ఇంటికి పోనివ్వు అనగానే కానీ అక్కడ ఎవరూ లేదు కదా సార్ అని డ్రైవర్ అయోమయంగా అడిగేసరికి నువ్వు ముందు తీసుకుని వెళ్ళు అని కర్ణ సీరియస్‌గా చెప్పడంతో అక్కడికి వెళ్ళాక కర్ణ ఒకసారి ఇంట్లోకి వెళ్ళి ప్రవీణ్ వాళ్ళతో మాట్లాడి బయటకొచ్చాక అంతా నార్మల్‌గానే ఉండడంతో కార్‌లో కూర్చుని డ్రైవర్‌తో మ్యాన్షన్‌కి పోనివ్వు అని అన్నాడు కర్ణ. డ్రైవర్ అతన్ని తీసుకుని మ్యాన్షన్‌కి వెళ్ళిన తర్వాత డ్రైవర్ బయట కారు తుడుచుకుంటూ ఉండడంతో కర్ణ లోపలికి వెళ్ళేసరికి గుడ్ ఆఫ్టర్‌నూన్ సార్. చెప్పా పెట్టకుండా వచ్చారని రేఖ అయోమయంగా అడిగేసరికి గ్రీన్ టీ కావాలి రేఖ అని చెప్పేసరికి 5 నిమిషాల్లో పంపిస్తాను అని చెప్పింది. కర్ణ తన మ్యాన్షన్ బెడ్‌రూమ్‌లోకి వెళ్లి ఏం చేస్తున్నావని దక్షకి మెసేజ్ పెట్టి ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి నేనేం చేస్తే మీకెందుకు? నన్నొదిలేసి వెళ్ళిపోయారు కదా! నా గురించి మీకనవసరం అని కోపంగా మెసేజ్ పెట్టేసరికి నవ్వుతూ నోరు మూసుకొని చెప్పవే అని అడిగేసరికి ఏంటి దబాయిస్తున్నారు? నేను చెప్పను అని కోపంగా చెప్పేసరికి వీడియో కాల్ చేస్తున్నాను అనగానే నేను లిఫ్ట్ చేయను అని అంది. చంపేస్తాను లిఫ్ట్ చేయవే అని అడుగుతుంటే చెయ్యను. స్విచ్ ఆఫ్ చేస్తాను మీరిలాగే విసిగించారంటే అంటూ దక్ష ఆఫ్‌లైన్ వెళ్ళిపోవడంతో రాక్షసి, నాకంటే రాక్షసి అని తిట్టుకుంటూ ఫుటేజ్ మొత్తం ఓపెన్ చేసి అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేశాడు. దక్ష వాళ్ళు పెళ్లికి ముందు నెల రోజులు ఎలాంటి ప్రమాదం కనిపించలేదు. కానీ అనుమానం తీరకపోవడంతో వెంటనే ప్రవీణ్‌కి ఫోన్ చేసి నువ్వు సౌజన్యని, బేబీని తీసుకుని వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపో ప్రవీణ్ అని చెప్పడంతో సడెన్‌గా కర్ణ ఫోన్ చేసి ఆ మాట ఎందుకు చెప్పాడో అర్థం కాక ఎందుకు బావగారు అని అడిగాడు. చెప్పింది అర్థం చేసుకో అని కోపంగా చెప్పడంతో ప్రవీణ్ వెంటనే సౌజన్యని, బేబీని తీసుకుని అత్తగారింటికి వెళ్ళిపోయాడు. ప్రవీణ్ వాళ్ళ ఇల్లు వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత కర్ణ కొంచెం పీస్‌ఫుల్‌గా ఫీల్ అవుతూ దక్షకి ఎన్నిసార్లు మెసేజ్ చేస్తున్నా ఆమె రిసీవ్ చేసుకోకపోవడంతో రాక్షసి అని అనుకుంటూ ఉంటే నాకు చెప్పకుండా నేను ఏడుస్తున్నా పట్టించుకోకుండా వెళ్ళిపోయి ఇప్పుడేంటో కాల్ చేస్తున్నాడు. అస్సలు మాట్లాడను అని అనుకుంది దక్ష మూతి తిప్పుకుంటూ. Continues. If you like this story, please like, share, comment, and don't forget to subscribe.